అందరికీ నమస్కారం. నా పేరు చిన్నం గాయత్రి భార్గవి. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ స్పష్టత ఎక్కడ? మనిషి చంద్రుడిపైన అడుగుపెట్టారు. సముద్ర గర్భాన్ని పరిశీలించారు. కృత్రిమ మేధస్సుని సృష్టించారు. కానీ మన జీవితంలో మనం ఏ దారిని ఎంచుకోవాలి అనే విషయంలో ఇంకా గందరగోళంలోనే ఉన్నాం. సాంకేతికంగా మనం ఎంతో ముందుకు వెళ్తున్నాం. కానీ మన ఆలోచనలో మన స్పష్టత ఏ వైపు వెళ్తుంది? 16 ఏళ్ల వయసులో చదువు అనే గందరగోళంలో ఉంటున్నాం. 26 ఏళ్ల వయసులో ఉద్యోగం అనే గందరగోళంలో ఉంటున్నాం. 60 ఏళ్ల వ్యక్తులు మానవ సంబంధాలు అనే గందరగోళంలో ఉంటున్నాం. భవిష్యత్తు ఎవరిది అని మీరు నన్ను ప్రశ్నిస్తే అది అత్యంత తెలివైన వారిది కాదు. అత్యంత స్పష్టత కలిగి ఉండటం. ఎందుకంటే గందరగోళంలో ఉన్న వ్యక్తులు అవకాశాల్ని కోల్పోతారు. స్పష్టత ఉన్న వ్యక్తులు అవకాశాల్ని సృష్టించుకుంటారు. శబ్దాలతో నిండిన ఈ ప్రపంచం అందరికీ సమాచారాన్ని ఇస్తుంది, అవకాశాలు దొరికేలా చేస్తుంది. కానీ స్పష్టత మాత్రం వెతికే వారికే దొరుకుతుంది. ఎందుకంటే స్పష్టత అనేది బయట వెతికేది కాదు, మనలో మనం వెతికేది. అందుకే ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే క్లారిటీ. క్లారిటీ ఆఫ్ స్కిల్స్, క్లారిటీ ఆఫ్ డైరెక్షన్, క్లారిటీ ఆఫ్ డెసిషన్స్. ఇవన్నీ మనకి స్పష్టత ఉండేలా చేస్తుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.